సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ వరల్డ్ అయితే ఉన్నాం. మైన్క్రాఫ్ట్ వరల్డ్లో. సో ఈసారి అయితే నేను కొత్త సిరీస్ అయితే తీసుకొచ్చా. అదేంటంటే మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే వరల్డ్ అయితే నేను క్రియేట్ చేశాను అనమాట. సో ఈ వీడియోకి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మావాస్, ప్లీజ్ గాయస్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. సో అలా చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో ఇప్పుడైతే వచ్చేసాం గేమ్లోకి అయితే. ఓకే, స్పాన్ అయితే బాగానే ఉంది. ఇది ఇక్కడైతే నా స్పాన్ ఉంది, ఇక్కడ నా స్పాన్. సో తవ్వుకుందాం. ఓకే, అండ్ వుడ్ కలెక్ట్ చేసుకుందాం. బేసిక్ నీడ్స్ అయితే ఫస్ట్ కలెక్ట్ చేసుకోవాల్సింది మన బేసిక్ నీడ్స్. ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసేద్దాం. సో వుడ్ కలెక్ట్ ఏంటి లీవ్స్ మీద కొడుతున్నాను. ఓకే కొట్టు. సో కొట్టాక కలుస్తాం మిమ్మల్ని. ఓకే, ఫుల్గా అర్థం ఎందుకే. సో టూల్స్ అయితే వేసుకున్నాం, బేసిక్ టూల్స్ అయితే. సో ఇక్కడైతే నేను నా స్పాన్కి ఎలా పెట్టుకున్నాం, ఒక గుర్తింపు, అంటే స్పాన్ అంటే కొంచెం గుర్తింపు ఉండాలి కదా. సో అలాగే సో బాగానే ఉంది. పల్ల ప్లేస్ అంతా బాగానే ఉంది. స్టోన్ కలెక్ట్ చేసుకున్నాం. ఓకే, కోల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా మంచిది మనకి. లక్ అంటే ఇదే మరి. కోలమ్మ కోలు. సో ఫస్ట్ అయితే స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం. సో స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోయి కలుస్తా. ఓకే, స్టోన్కి అయితే అప్గ్రేడ్ అయిపోయాం. సో ఇక్కడ ఎక్కడో కోల్ ఉందన్నాను కదా, అదే చేస్తే ఫైనాన్స్ కూడా వేసుకుని కోల్ ఉంది కదా ఇక్కడ మనం చూసాం. సో కలెక్ట్ చేస్తాం. ఇటువంటి బ్లాక్ని రీచ్ ఉరే కోల్ ఉంది ఇక్కడ. ఓకే, దీన్ని మైన్ చేద్దాం ఫస్ట్. మైన్ కరో. సో మైన్ చేసాక కలుస్తా గాయస్. ఓకే, మైన్ చేస్తాను. కోల్ అయితే ఇక పైన కూడా కోల్ ఉంది కదా, చేద్దాం. కోల్ మైన్. ఈ కోల్ అన్నీ మనకు అసలు రావబ్బా అసలు బాబు, ఏంటో కానీ అసలు. ఫస్ట్ ఈ డర్ట్ ఎట్టి అది ఎప్పుడు చేద్దాం. కోల్ ఇంతేనా, ఫోన్లో వెళ్దాం. ఇక క్రాఫ్టింగ్ టేబుల్ తీసేద్దామండి. ఓకే, ఇప్పుడు మనం ఫుడ్ కోసం చూసుకోవాలి, షీప్స్ ఇవన్నీ. సో ఎక్కడ దొరకట్లేదు ఏంటి, ఒక్క షీప్ కూడా దొరకలేదు. ఇప్పుడు హార్సెస్ ఉన్నాయి ఎక్కువ, బాగానే ఉన్నాయి పల్లె. ఓకే, షీప్ దొరికింది. షీప్ కొట్టా. సో ఓకే, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి. రెడ్ ఫ్లవర్, ఎల్లో ఫ్లవర్, వైట్ ఫ్లవర్, పల్లె. స్విమ్ చేసి ఇక్కడ అరే ఎల్లరా పైకి అంతే. ఓకే, సో మనకి వీటితో ఓకే చిక్కి. సో మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బ్రౌనీ. ఓకే, లీఫ్ లిటర్. దీంతో దీంతో ఇది రాదా బ్రౌన్ డే. అయ్యా, నేను ఇంకేదో అనుకున్నాను, బ్రౌన్ డే వస్తుందేమో అనుకున్నా. పోన్లా దీన్ని ఫర్నెస్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుందంట చూసా. సో తీసుకుందాం, పల్లె ఏమవుదు. సో ఈ ఎందుకు తీసుకుంటున్నాను మీకు తెలియాలంటే ఇప్పుడప్పుడే తెలీదు. సో మీకు ముందే తెలుస్తుంది. ఓకే, మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. రే ఇంతలాగా అవుతుంది ఏంట్రా వడ్డీ అమ్మ. పర్లేదు గ్యాస్, మీకు ఈ షేడర్స్ ఇంకా నా యానిమేషన్ నచ్చినట్టయితే చెప్పండి. నెక్స్ట్ మీరు కామెంట్ చేయడమే లేటు. నేను పెడేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా సీక్రెట్ ఏంటో. సో మన మాటలోనే ఇంకోటి అయితే దొరికిస్తుంది షీపు. సో ఫిషెస్ని చెప్పాను, బోన్ వస్తుంది అని. అంటే బోన్ వీల్ చేసుకోవచ్చు, కొంచెం ఇట్లా ఫార్మింగ్కి ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. సో ఓకే, కలెక్ట్ చేసుకుందాం ఫిషెస్ని కూడా కొన్ని చంపేసి. సో ఇంకొక షీప్ కావాలి. ఓకే, బ్లాక్ షీప్ బ్లాక్ షీప్
ఓకే, ఒక షీప్ దొరికింది, ఇంకో షీప్ కూడా. సో 3 ఊళ్ళు అయితే వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఓకే బాబోయ్ భయపడ్డాను. సో చిక్కీ దొరికింది, చిక్కీని చంపాల్సిందా టైము. ఓకే చంపేసాం. షీపు ఇప్పుడు ఇంకోటి దొరికింది, వైట్ షీపు. దీన్ని కూడా మార్చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఎక్కడైనా చూసి రెడ్ ఫ్లవర్ ఇక్కడ అక్కడ చూసాం మనం, చిక్కేసాం. అది ఇక్కడ అక్కడ రెడ్ ఫ్లవర్స్ అది కొద్దుకుంది, అక్కడ ఉన్న క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టండి. సో పెట్టేసి ఓకే ఇప్పుడు రోజుతో రెడీ చేసుకొని రెడ్ బెడ్. సో ఇక్కడ మనకు ఫుడ్ లేదు కాబట్టి ఫర్నెస్ పెట్టుకుని కోల్ వేసుకుని ఫుడ్ వేసుకుందాం. ఫస్ట్ లీవ్స్ పెట్టుకుందాం. ఫోన్లో కోల్ అప్పుడే వేస్ట్ చేయొద్దు మనం, ఎందుకంటే కోల్ మనకి వాల్యుబుల్ అనమాట. ఇక్కడ బెడ్ వేసుకుందాం ఎందుకంటే సాయంత్రం అవుతుంది. ఇక్కడ ఇది కేవ్ కదా, కేవ్ అనుకున్నాను వేస్ట్ లాగా, పర్లేదు. సో ఓకే బాగానే ఉంది ఇది మొత్తం అయితే. సో ఫుడ్ కుక్ అవుతుందా? ఓకే సో తిందాం. సో ఫుడ్ కుక్ అయ్యాక కలుస్తాం మిమ్మల్ని. సో ఓకే ఫుడ్ కుక్ అవుతుంది అనుకుంటే నైట్ అయింది గాయస్. ఓకే ఫుడ్ కూడా కుక్ అయింది. చికెన్ వేద్దాం ఫస్ట్. నెక్స్ట్ సో స్లీప్ని కలుద్దాం. నైట్ అవుతుందిరా, ఇంకా స్లీప్ అవ్వట్లేదు. స్లీప్ అదే స్లీప్ అయింది. ఓకే సో డే 2కి అయితే అందరికీ వెల్కమ్ అనమాట. సో ఇది మన లెట్స్ ప్లే వీడియోలో డే 2 అనమాట. సో డే 1 అయితే గడిచిపోయింది. డే 2 అయితే మనం ఎక్స్ప్లోరింగ్కి అయితే వెళ్తున్నాం. ఫుడ్ కుక్ అయిపోయింది. ఓకే కానీ నా ఫోన్ ప్లేంట్ దగ్గర నేను ఈ పింక్ ఊలు ఆడదాం అనుకుంటున్నా, ఇంకా తెలుస్తుంది, బాగా గుర్తుంటుంది. సో ఆగండి, ఈ వాటర్ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, ఎంత రిఫ్లెక్టింగ్ చూసారా, రిఫ్లెక్టింగ్ అంటే అంత బాగుంది. సో ఇదంతా ఆపేసి మనం ఫస్ట్ లెట్స్ గో టు ఎక్స్ప్లోరింగ్. సో చూడాలి ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం. ఫస్ట్ మనకు కావాల్సింది అయితే ఇక్కడ ఒక విలేజ్ దొరకాలి, చిన్న విలేజ్ దొరికిందనుకో నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి అక్కడి నుంచి కంటిన్యూ చేసి చిన్నగా మైనింగ్ చేయొచ్చు. ఇది లాస్ట్ అప్డేట్లో వచ్చింది కదా ఇది, దీని పేరు ఏంటో తెలియదు నాది, పోన్లే వదిలేద్దాం. సో దారిలో వెళ్తా ఫుడ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి కౌస్ని చంపేసా. కౌ అయిపోయింది. అబ్బా మా వాడు చూసారా ఎలా నడుస్తున్నాడు, అసలు కామెడీ. అబ్బా సూపర్ ఉంది అసలు. ఈ టెక్స్ట్ ఈ యానిమేషన్ బాగుందన్నమాట. ఇక పంప్కిన్ ఉంది. పంప్కిన్ ఉంటే ఇక్కడ విలేజ్ ఉంటుంది. మనం జాగ్రత్తగా వెతికితే అప్పుడు కనిపిస్తుంది. పంప్కిన్ ఉందంటే కన్ఫర్మ్. ఇంకా రాసిస్తే ఇంకా ఓకే. ఇక్కడ పిగ్ ఉందిగా, చంపేసి ఎలా వెళ్దాం. ఓకే లామాస్ ఎక్కువ ఉన్నాయి అబ్బా ఇక్కడ. ఉయ్యో ఓకే కౌ వేసేయి అండ్ పిగ్గు నువ్వు అయిపోయావు నా చేతిలో. అది లెక్క పిగ్గు కూడా అయిపోయింది. సో లెట్స్ గో. అబ్బా వాటర్ ఫ్లోయింగ్ చూసారా. కేవ్ ఇప్పుడు ఎందుకులే, లెట్స్ ప్లే సిరీస్ ఫస్ట్ రావడం అవసరం లేదు. ఉత్తప్పుడు కేవ్ దొరకట్లే, గుర్తెట్టుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్లో వద్దాం ఇక్కడ కేవ్కి. అసలు నేను కామెడీ ఏంటంటే కోఆర్డినేట్స్ నేను డే కౌంటింగ్ కోఆర్డినేట్స్ అసలు చేయలేదు. దొరుకు అది ఏం చెప్తున్నాను, కోఆర్డినేట్స్ ఆన్ చేయలేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆన్ చేస్తా. ఓకే ఎంతసేపు ఎంత వెళ్ళినా కూడా కనిపించలేదు ఈ విలేజ్. హంగర్ బార్ అయిపోద్దాము అని అసలు ఫుడ్ వద్దా అంటే మనకి రిసోర్సెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ విలేజ్ దొరికితే పర్లేదు కదా కొంచెం మనకి. ఎందుకంటే నాకు ఏంటంటే విలేజ్ దొరికితే నేను వీడియో ఏం చేస్తామని చూస్తున్నాను. ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, ఎక్కువ అయిపోయింది.
సో విలేజ్ కోసం వెతుకుతున్నాను అబ్బా. వుడ్డి అమ్మ ఇక్కడ కూడా పంప్కిన్లు ఉన్నాయా? పంప్కిన్లు ఉన్నాయి తెలుసు, కానీ దొరకట్లేదు ఏంట్రా పంప్కిన్ విలేజ్. ఫస్ట్ ఈ పిగ్గులు చంపాలి. సావే పిగ్గు. ఇంకో పిగ్ ఏది? పిగ్గు సచ్చు. ఫుడ్ ఇప్పుడైతే అసలు ఇంపార్టెంట్. ఇదేంటిది? ఇదేంట్రా ఎలా ఉండిపోయింది అంటున్నది? ఊడి మైనింగ్ అయిపోతుంది అంటున్నది. పైకి ఉడ్డి అమ్మ ఆటోమేటిక్ మైనింగ్ ఆగు అది. విలేజ్ దొరకట్లేదు ఏంట్రా నాయన. సరే గాయస్, విలేజ్ దొరికాక మిమ్మల్ని కలుస్తా, లేకపోతే వీడియోలు అంతే ఎక్కువైపోద్ది. సో ఓకే. సో గాయస్ ఇప్పుడే గాయస్ ఎంత కష్టపడితే ఇప్పుడు దొరికింది గాయస్ విలేజ్. ఇప్పుడు ఇంత నానా టంటలు పడ్డాను. సో సూపర్. ఇంకా ఇక్కడ లూట్ ఏమైనా అంటే లేదు, పర్లేదు. కానీ విలేజ్కి వచ్చాక వీడియో అయితే ఏం చేస్తున్నాను కదా. ఈ లెట్స్ ప్లే వీడియోలో అదే సిరీస్లో ఫస్ట్ చావాలని నాకు లేదు. సో అందుకని క్రీపర్ని కుట్టేసి వదిలేసా. లేకపోతేనా డైమండ్కి అప్గ్రేడ్ అయ్యి ఉంటే దాన్ని నెక్స్ట్ టైము డైమండ్కి అప్గ్రేడ్ అవుతుంది కదా, అప్పుడు నేను క్రీపర్ ఫామ్ కడతాను ఈ లెట్స్ ప్లే వీడియోలో సిరీస్లో, అదే సిరీస్. సో కేవ్ నుంచి అయితే వచ్చాం. ఓకే విలేజ్ ఓకే. సో అప్పుడు బాగానే ఉంది, పల్లె. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇది గైస్ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది నా ఫస్ట్ సిరీస్ అనమాట. సో కొంచెం మీరే చెప్పాలి ఇదంతా ఎలా ఉందో మొత్తం. ఇంకా షేడర్స్ కావాలంటే నన్ను కామెంట్ చేయండి. షేడర్స్ కావాలి, యానిమేషన్ కావాలని. సో ఖచ్చితంగా మీ ముందుకి తేడానికి ట్రై చేస్తా. అదేంటి షేడర్స్ ఇవన్నీ చూపించడానికి నెక్స్ట్ ఎపిసోడ్లో. సో సీ